ప్రభుత్వానికి మానవత్వం లేదు, మృతి చెందిన మత్స్యకారుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ఇవ్వాలి. మాజీ సీఎం జగన్ డిమాండ్. సముద్రంలో బోటు మునిగిన ఘటనలో చనిపోయిన మత్స్యకార కుటుంబాలు ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, కనీస మానవత్వం చూపలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు. మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నం జబ్బార్ తోటలో మంగళవారం బాధిత మత్స్యకార కుటుంబాలతో ఆయన మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే ఏవో హత్య కేసులో నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య. ప్రకాశం జిల్లాలో రైలు కింద పడి నలుగురు మృత్యువాత పరువు పోయిందన భావ మృతికి కారణమనే క్షోభ అన్నటువంటిది హైలైట్ చేశారు. ఆస్తులు అంతస్తులు రెండు కుటుంబాలు చిచ్చుపెట్టాయి. ఇంతవరకు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగిన భావన అడ్డు లేకుండా చేస్తే ఆస్తి మొత్తం తందేనని భావించిన బావమరిది అతని హత్య కారకుడయ్యాడు. ఈ క్రమంలోనే అరెస్టు తప్పదని పరువు పోతుందేమోనని భావించి కుటుంబంతో సహా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాష్ట్ర స్థాయిలో సంచలనం రేపిన ఈ ఘటనలో పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండటంతో సిఐఎస్ఎల్ సహా 23 మంది సిబ్బంది ఒకేసారి బదిలీ అయ్యారు. నెల్లూరు జిల్లా టీపీగూడూరు మండలం రాపూరి వారి కండ్రిగకి చెందినటువంటి కుడుముల హరికృష్ణ ప్రణీత దంపతులతో పాటు కూతురు మోహాంబిక, కుమారుడు కౌశిక్ కృష్ణ 4 ఏళ్లు 3 ఏళ్లు ప్రకాశం జిల్లా సింగరాయకొండ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కింద పడి మంగళవారం ఆత్మహత్య చేసుకోవడం స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తొలుత పిల్లల్ని రైలు కింద దూశారట, ఆ తర్వాత దంపతులు ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నటువంటిది. ఇందులో చనిపోకముందు హరికృష్ణ సెల్ఫీ వీడియో తన మీద నిందలు మోపుతున్నారని, ఆస్తి కోసం కక్కుర్తిపడేవాడిని కానని, తనకే కొందరు అప్పులు ఉన్నారని, వాళ్ళు ఇప్పుడు ఈ లోకంలో లేరని నిందితుడు హరికృష్ణ సెల్ఫీ వీడియో సామాజిక మాధ్యమాలు చక్కర్లు కొడుతుంది. జూన్లో సెల్ఫీ వీడియో తీసినట్టు తెలుస్తుంది. ఒకళ్ళకి రూపాయి పెట్టేవాడినే కానీ తీసుకునేవాడిని కాదని, 27 ఎకరాల భూమి సొంత ఆస్తి, ఉమ్మడి ఆస్తి 3.5 ఎకరాలు, ధనలక్ష్మీపురంలో 66 అంకణాలు, చిల్లకూరులో 4 ఎకరాలు 70 సెంట్ల భూమి ఉంది. ఇందులో ఎకరా మా మామయ్య వాళ్ళది, తోటపల్లి గూడూరులో 6.7 ఎకరాలు నా సొంత ఆస్తి, కోవూరు హైవేలో 5 ఎకరాలు 3 సెంట్ల పట్టా నేను సంపాదించిందే. ఇటీవల నా డబ్బుతో ఇల్లు కట్టాను. 3 అంతస్తుల పైన మా అన్నయ్య అమ్మ ఉండాలి. నాపై నిందలు మోపారు. బతకాలం లేదు, నేను చనిపోతాను. నా భార్య చదువుకున్న అమ్మాయి, మా అమ్మను పిల్లల్ని బాగా చూసుకుంటుంది. మా ఇంటికి పోలీసులు రాకూడదు. నా అంత్యక్రియలు నా డబ్బుతోనే చేయాలి. చనిపోయిన తర్వాత ఈ వీడియో బయటికి విడుదల చేయండి. నా ఆస్తి పత్రాలు మారంరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉంచా. వాళ్ళు నన్ను సొంత కుమారులా చూసుకుంటారు. నా చావుకు కారణం ఎవరు కాదు. నా ఆస్తి నా పిల్లలకే చెందాలని వీడియోలో ఉంది. ఇది జూన్లో చేశారంటే నెల రోజుల తర్వాత అతను చనిపోయాడని. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం అగ్రికల్చర్ శ్రీహరి గతంలో హరికృష్ణ సోదరు లావణ్యతో పెళ్ళైంది. ఏవోకి ఇది 2వ వివాహం. తాను సంపాదించిన ఆస్తిలో కొంత భాగాన్ని హరికృష్ణ పేరిట రాశాడు. భారీ మొత్తంలో నగదిచ్చాడు. అవసరాలు రీత్యా డబ్బు తిరిగి అడగడం, ఆస్తి మొత్తం పోతుందనే బాధతో భావనడ్డు తొలగించుకోవాలని హరికృష్ణ పథకం రచించాడు. జూన్ 15 హరికృష్ణ తన భావ శ్రేయర్తో కలిసి కారులో పెంచినకోల దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి వస్తూ మార్గ మధ్యలో మరో ఇద్దరితో కలిసి కుక్కలను చంపే ఇంజెక్షన్ శ్రీహరికి ఇచ్చారు. అనంతరం గుండెపోటుతో చనిపోయినట్టు ప్రచారం చేశారు. శ్రీహరి శరీరం మీద గాయాలు ఉండటం, మృతదేహాన్ని పూడ్చిపెట్టకుండా దహనం చేయడంతో బంధువులకి అనుమానం వచ్చింది. ఎస్పీకి జూలై 6న లావణ్య ఫిర్యాదు చేశారు. నెల్లూరు రూరల్ డీఎస్పీని విచారణాధికారిగా నియమించడంతో వ్యవహారం బయటపడింది. ఈ ఘటనలో బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు నిర్లక్ష్యం వెలుగు చూసింది. హత్య కేసును ప్రమాదంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. నిందితుడితో పోలీసులు కుమ్మక్కనేది తేలడంతో సీఐని వీఆర్కి పంపి మిగతా వాళ్ళపై బదిలీ వేటు వేసిన విషయం తెలిసిందే అన్నట్టు హైలైట్ చేశారు. ఇకపోతే